సో మీకు వివో కంపెనీ నుంచి 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి. వివో X60, వివో X60 ప్రో అండ్ ఇంకా వివో X60 ప్రో ప్లస్. అండ్ ఇంకా మీకు ఈ స్మార్ట్ ఫోన్స్ పాత ఎక్స్ సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా అప్గ్రేడెడ్ ఫోన్స్. మీకు కెమెరా విషయంలో అయినా సరే, మీకు పర్ఫార్మెన్స్ విషయంలో అయినా సరే, మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా లేకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ ఫోన్స్ చాలా అప్గ్రేడెడ్ ఫోన్స్. అండ్ ఇంకా మీకు కెమెరా విషయంలోనైతే వాళ్ళు జైస్ అనే కంపెనీతోటి కొలాబరేట్ అయ్యారు. సో మీకు కెమెరాస్లోనైతే చాలా అప్గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇవన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇందులోనే. అండ్ ఇంకా వాటి గురించి తెలియాలంటే ఈ వీడియో నెట్వర్క్ చూడండి, క్లియర్ రివ్యూ ఇస్తాను ఈ ఫోన్స్ గురించి. అండ్ మనం వీడియో స్టార్ట్ చేస్తే ఈ వివో X60 లేకపోతే X60 ప్రో, X60 ప్రో ప్లస్ అన్నిట్లో డిస్ప్లే ఈక్వల్గా ఉంది. మీకు ఇందులోని 6.56 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు సూపర్ AMOLED ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట డిస్ప్లేలో. సో మీరు ఆ గేమ్ ఎక్కువ ఆడే వాళ్ళు ఉంటే, అంటే గేమింగ్ ప్రో లెవెల్ గేమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ 120 చాలా బాగా పనికొస్తుంది అనమాట. ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే స్మూత్గా రన్ అవుతుంది మీ గేమ్ ప్లే డిస్ప్లే అనేది. అండ్ ఇంకా మీకు 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు టచెస్ చేస్తున్నప్పుడు కూడా, స్వైప్స్ చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట మీ డిస్ప్లే మొత్తం. అండ్ ఇంకా మీకు ఓవరాల్గా చెప్పాలంటే ఈ డిస్ప్లే అయితే ఈ సెటప్ తోటి చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్కి మీకు చాలా మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీరు బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వెళ్ళిపోతే మనకి 3 ఫోన్స్ చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తాయి ఈ లుక్స్ పరంగా అయితే. ఎందుకంటే ఇది చాలా స్లీక్ డిజైన్ తోటి తయారు చేశారు. 7.3 mm స్లీక్ డిజైన్ అనమాట. సో మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు రేర్ సైడ్ కూడా మీకు గ్లాసే ప్రొవైడ్ చేశారు. గ్లాస్ బాడీ అనమాట, గ్లాస్ ప్యానల్ అది. ఆ గ్లాస్ కూడా మీకు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు ఆ డిజైన్ కూడా మీకు చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. మీకు ఒక ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్ ఫీల్ వస్తుంది అనమాట. మీరు దాన్ని చేతిలో పట్టుకున్న వెంటనే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు చాలా బాగుంటుంది ఆ ఫోన్లో. అండ్ ఇంకా మీకు ట్రిపుల్ రేట్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు దానికి ఒక రెక్టాంగులర్ హౌసింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా అయితే మీకు రేర్ సైడ్ అయితే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా మీకు X60 ప్రో ప్లస్లోనైతే మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో మీకు జైజ్ ఒక సపరేట్ లెన్స్ ఉంటుంది, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తేనేమో మీకు పంచ్ హోల్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సెంటర్ పంచ్ హోల్ కెమెరా ఇది కూడా మీకు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు X60లోని మీకు సెంటర్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా మీకు జనరల్ డిస్ప్లే లాగే ఉంటుంది చూడడానికి. అండ్ ఇంకా మీకు X60 ప్రో అండ్ X60 ప్రో ప్లస్లోనైతే మీకు కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక చాలా మంచి విషయం ఇది. అండ్ ఇంకా మీకు ప్రీమియం స్మార్ట్ ఫోన్లా కనిపిస్తుంది అనమాట దీనివల్ల. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే మీకు ఇందులోని నావిక్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు నావిక్ని కూడా వాడుకోగలుగుతారు ఈ 3 స్మార్ట్ ఫోన్స్లోని. చాలా రోజుల తర్వాత, ఎన్నో స్మార్ట్ ఫోన్స్ తర్వాత మళ్ళీ ఈ స్మార్ట్ ఫోన్లో నావిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఇంకొక హైలైట్ విషయం ఏంటిదంటే మీరు ఇందులో ర్యామ్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు అనమాట. మీరు ఒకవేళ ఇందులో 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, 12GB ర్యామ్ వేరియంట్ ఉంది. సో మీరు 12GB ర్యామ్ వేరియంట్ని మీరు పర్చేస్ చేస్తే మీరు 12GBని కావాల్సినప్పుడు మీరు దాన్ని 15GBలో ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 3GB ర్యామ్ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ని తీసుకుంటుంది. మీకు వర్చువల్ ర్యామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు కావాల్సినప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు. ఇలాగో మీకు 12GB ర్యామ్ చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకా మీకు ఇంక్రీజ్ చేసుకునే అవసరం అయితే మీకు మ్యాక్సిమం రాదు. అండ్ ఇంకా మీకు తర్వాత దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులోని స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక లేటెస్ట్ చిప్ సెట్ వచ్చింది, ఈ మధ్య లాంచ్ అయింది ఇది. అండ్ ఇంకా మీకు ఇది 5G చిప్ సెట్ ఇది. సో మీరు 870 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్, ఎఫిషియెంట్ ప్రాసెసర్ గేమింగ్ కోసం అయితే. అండ్ ఇంకా మీకు 870 ప్రాసెసర్ ఓన్లీ మీకు X60 అండ్ X60 ప్రోలో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు X60 ప్రో ప్లస్లోనైతే 888 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, స్నాప్డ్రాగన్ 888. అండ్ ఇంకా అది కూడా మీకు 5G చిప్ సెటే. అండ్ ఇంకా అది అయితే మీకు దీనికన్నా ఎఫిషియెంట్ ప్రాసెసర్, దీనికన్నా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీరు మరీ ఎక్కువ బడ్జెట్ లేదంటే మీరు ఈ ఫోన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే వస్తుందన్నమాట. అండ్ ఇంకా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్కువ కనిపించవు, స్మూత్గా రన్ అవుతాయి గేమ్స్ అన్ని. అండ్ ఇంకా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు అయితే ఇంకా గేమింగ్లోనైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్కి అయితే ఓవరాల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా మీరు హై ఎండ్ గేమ్స్ని కూడా అల్ట్రా గ్రాఫిక్స్లో కూడా మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు ఈ ప్రాసెసర్ తోటి, ఈ చిప్ సెట్ తోటి. అండ్ మీకు 888 ప్రాసెసర్ అయితే అది మీకు హై ఎండ్ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడున్న మార్కెట్లోనైతే అన్నిటికన్నా ప్రొఫెషనల్ హై ఎండ్ ప్రాసెసర్ అయితే అదే. సో మీరు దాని గురించి అయితే సపరేట్గా చెప్పవసరం లేదు. మీకు ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే, స్మూత్ గేమ్ ప్లే వస్తుంది అనమాట. అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్లో కూడా మీకు స్మూత్ గేమ్ ప్లే వస్తుంది హై ఎండ్ గేమ్స్ తోటి కూడా. అండ్ ఇంకా ఇది దాని ప్రాసెసర్. అండ్ కెమెరాస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇందులోని కెమెరాస్లో చాలా అప్గ్రేడ్ కనిపించాయి. మీకు ఈ 3 స్మార్ట్ ఫోన్స్లో
ఫోన్స్లోని మీకు అన్నిటికన్నా ఫస్ట్లీ దాని సెటప్ గురించి మాట్లాడుకుందాం. మనకి రేర్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరాస్ ప్రొవైడ్ చేశారు కదా, అందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంది అండ్ ఇంకా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ ఇంకా 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ కెమెరా సెటప్ తోటి మీకు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారనమాట. అండ్ ఇంకా మీకు వీళ్ళు జైస్ తోటి కొలాబరేట్ అయ్యి ఎన్నో ఫీచర్స్ని తీసుకొచ్చారు. నైట్ మోడ్ని మీకు ఎక్స్ట్రీమ్ నైట్ మోడ్గా మార్చారు. సో మీరు మరీ లో లైట్లో ఉన్నా సరే మీరు మంచి షార్ట్స్ని తీసుకోగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఇంకొక నైట్ మోడ్లో ఇంకో ఫీచర్ ఉంది, అల్ట్రా నైట్ మోడ్ అనమాట, అల్ట్రా వైడ్ నైట్ మోడ్. సో మీరు అల్ట్రా వైడ్లో కూడా మీరు నైట్ మోడ్ని యూజ్ చేసుకోగలుగుతారు అనమాట. సో మీరు నైట్ మోడ్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకా అన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే ఇందులో మీకు గింబల్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు గింబల్ స్టెబిలైజేషన్ అంటే మీకు గింబల్ గురించి తెలిసి ఉంటుంది కదా, చాలా స్టేబుల్గా వస్తాయి వీడియోస్ అన్నీ సినిమాటిక్ ఫామ్లోనే వస్తాయి. సో ఈ ఫోన్ తోటి కూడా మీరు గింబల్ స్టెబిలైజేషన్ని యూజ్ చేసుకోగలుగుతారు అనమాట. అందులో ఉన్న స్టెబిలైజేషన్ని మీరు ఈ ఫోన్స్లో యూజ్ చేసుకోగలుగుతారు. సో మీరు స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఇందులో ఎన్నో ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, డిఫరెంట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా యాప్ మొత్తం ఫీచర్సే ఉన్నాయి. ఒకవేళ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు X60 అండ్ X60 ప్రోలో మాత్రమే ఈ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఇంకా మీకు X60 ప్రో ప్లస్లో అయితే వేరే కెమెరా సెటప్ ఉంది. మీకు అందులోని క్వాడ్ కెమెరా లెన్స్ ఉంటుంది. మీకు అందులోని అన్నిటికన్నా మెయిన్ సెన్సార్ ఏమో జైస్ లెన్స్ అనమాట. అది మీకు జైస్ కంపెనీ వాళ్ళది ఆ లెన్స్. అండ్ ఇంకా మీకు అది 48 మెగాపిక్సెల్ అనమాట, గింబల్ స్టెబిలైజేషన్ లెన్స్ అనమాట. అది సపరేట్ లెన్స్ అది. సో మీరు ఇంకా స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయగలుగుతారు దాంతో. అండ్ ఇంకా మెయిన్ లెన్స్ ఏమో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఉంది. అండ్ ఇంకా 13 మెగాపిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. అండ్ ఇంకా ఇంకొక 8 మెగాపిక్సెల్ ఏమో మీకు ఆప్టికల్ జూమ్ కోసం ఇంకో లెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 60x ఆప్టికల్ జూమ్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆ లెన్స్ అయితే. అండ్ ఇంకా మీకు ఇదైతే చాలా మంచి కెమెరా సెటప్. అండ్ ఇంకా మీకు 3 స్మార్ట్ ఫోన్స్లో మంచి కెమెరా సెటప్ ఉంది, కానీ మీకు X60 ప్రో ప్లస్లోనైతే ఇంకొంచెం ఎక్కువ ఫీచర్స్ అండ్ ఇంకా కొంచెం మంచి కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇది దాని కెమెరాస్ ఓవరాల్గా అయితే మీకు చాలా బాగుంటాయి. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి అయితే ఈ కెమెరా సెటప్ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా బ్యాటరీ విషయం దగ్గరికి వెళ్తే మనకి ఇందులో 4200 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటిని ఛార్జ్ చేయడానికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ని మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేసి కూడా ఈ 4200 mAh కొంచెం తక్కువే. ఎందుకంటే మీకు ఇందులోని మంచి ప్రాసెసర్ ఉంది, మంచి చిప్ సెట్ ఉంది, అండ్ ఇంకా మంచి కెమెరా సెటప్ ఉంది, అండ్ ఇంకా మంచి డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచి బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తే అయిపోయి ఉండేది. ఈ ప్రైస్ రేంజ్కి అయితే 4200 అయితే కొంచెం తక్కువే నా ఒపీనియన్ అయితే. కాకపోతే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం 33 వాట్, ఇది మాత్రం ఓకే. కాకపోతే బ్యాటరీ మాత్రం మీకు 4200 నుంచి 5000 లేకపోతే 6000 mAh ప్రొవైడ్ చేసినా ఇంకా బాగుండేది. ఎక్కువసేపు మీరు హోల్డ్ చేయగలిగారు ఫోన్ని. కాకపోతే ఇప్పుడు ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయితే 1 డే వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ హెవీ యూజర్ అయితే 1 డే మేనేజ్ చేయడం చాలా కష్టం. అండ్ ఇంకా తర్వాత దాన్ని ఓఎస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో ఫన్ టచ్ ఓఎస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది ఈ ఓఎస్. అండ్ ఇంకా మీకు ఇందులోని ఈసారి కొత్తగా ఏంటిదంటే మీకు ఇందులోని మరీ ఎక్కువ బ్లోట్వేర్ అండ్ మరీ ఎక్కువ యాడ్స్ ఏం కనిపించవు. స్టాక్ ఆండ్రాయిడ్ రోమ్కి దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఈ రోమ్. అండ్ ఇంకా మీకు ఇందులో ఎన్నో కస్టమైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చైనీస్ యూఐ అయినా సరే ఈసారి అయితే ఎక్కువ యాడ్స్ లాంటివి, ఎక్కువ బ్లోట్వేర్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మీకు ఒక క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. నార్మల్ యూఐని అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకా తర్వాత ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి X60 ఏమో మీకు అందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB 128GB అండ్ ఇంకా 12GB 256GB. 8GB 128GB వేరియంట్ ఏమో 37,990 రూపీస్కి అండ్ 12GB 256GB వేరియంట్ ఏమో 41,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఈ ప్రైస్ రేంజ్లోని ఈ ఫోన్ బాగానే ఉంది. ఎందుకంటే మీకు ఇందులోని మంచి చిప్ సెట్ ఉంది, మంచి కెమెరా సెటప్ ఉంది, అండ్ ఇంకా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్లో కూడా బాగానే ఉంది. కాకపోతే మీకు ఇందులో స్టీరియో స్పీకర్స్ లేవు, మోనో సౌండ్ ప్రొవైడ్ చేస్తుంది స్మార్ట్ ఫోన్. మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటే మీకు స్టీరియో ఎంజాయ్ చేయగలిగేవారు. ఈ ప్రైస్ రేంజ్కి స్టీరియో అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది, కాకపోతే ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. కాకపోతే మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్కి ఈ స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది ఓవరాల్గా అయితే. అండ్ ఇంకా తర్వాత X60 ప్రోలోనేమో మీకు అందులో సింగిల్ వేరియంట్ ఉంది, 12GB 256GB వేరియంట్. అండ్ ఇంకా అది మీకు 49,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా X60 ప్రో ప్లస్ అయితే మీకు అందులో కూడా సింగిల్ వేరియంట్ ఉంది, 12GB 256GB. అండ్ ఇంకా అదైతే మీకు 69,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. 70,000 రూపీస్కి అయితే నాకు ఈ స్మార్ట్ ఫోన్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఒపీనియన్ అది ఓవర్ ప్రైస్డ్ అని. అండ్ ఇంకా మీకు ఈ ఫోన్స్ గురించి అర్థమైపోయింది. డీటెయిల్ రివ్యూ ఇచ్చాను 3 స్మార్ట్ ఫోన్స్ గురించి. అండ్ ఇంకా మీకు పెద్ద తేడాలు ఏం లేవు, కానీ కెమెరాస్లోని, డిస్ప్లేలోని, కర్వ్ డిస్ప్లే అలాంటి వాటిలోని కొన్ని తేడాలు ఉన్నాయి. అండ్ ఇంకా చిప్సెట్లో కూడా 870 ప్రొవైడ్ చేశారు 2 ఫోన్స్లోని. అండ్ ఇంకా ఒక ఫోన్లోనేమో 888 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉన్నాయి. మీకు అయితే క్లియర్గా అర్థమైపోయింటుంది కదా. అండ్ ఒకవేళ మీకు అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ వస్తుంటాయి లైక్. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నా. బాయ్.